దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు మహాకృపను చూపించి మరొక దినములోకి మనం ప్రవేశింపజేశారు. మరి ఈ వారము పరిశుద్ధమైన వారం, హోలీ వీక్ అని మనం పాటిస్తున్నాం. మరి నిన్న హోలీ మండే, నిన్న ఏం జరిగిన సంగతులు మనం అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం దేవుడు మట్టలాదివారం తర్వాత నిన్న ఏం చేశాడు సంగతులు మనం ధ్యానించాం. మరి ఈరోజు పరిశుద్ధమైన మంగళవారం, హోలీ ట్యూస్డే అనే ఈ వారంలో ఈ రోజులో ప్రభు సిలువకి వెళ్ళక ముందు ఇంచుమించు శుక్రవారం ఆయన సిలువలో వేయబడ్డాడు. ఇంకా 4 రోజులు ఆయన ఎదుట ఉన్నప్పుడు ప్రభు ఎలాగ తను తాను దేవుడు అప్పచెప్పిన పనులు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మనం చూద్దాం. మరి ఈరోజు ప్రభు మనతో ముఖ్యంగా ఈ మంగళవారం ఆయన ఏం చేశారు అనే సంగతి బైబిల్లోకి వెళ్ళకముందు దయచేసి మీ బైబిల్ తెచ్చుకోండి. ఇది వినేసి ఏదో నవ్వేసి లేకపోతే టైంపాస్ చేస్తాం కాదండి. దేవుని వాక్యము ధ్యానించాలి, చాలా ముఖ్యం. అసలు ఈరోజు సంఘంలో ఉన్న క్రైస్తవులకి బైబిల్లో ఉన్న సంగతులే చాలా తెలియవు. పేరుకి విశ్వాసులు అంటారు, క్రైస్తవులు అంటారు. దేవుడు చేసిన యాగము, త్యాగము, బైబిల్లో ఉన్న అంశములు కనీసం చదివినా అర్థం కాకపోతే ఇలాగ అనేక మంది బోధకులు బోధించినప్పటికీ కూడా వారు దానిని జాగ్రత్తగా విని గ్రహించుకొని హృదయంలో దాచుకోలేకపోతున్నారు. కాబట్టి మీ బైబిల్ తెచ్చుకోండి. కనీసం మీ బైబిల్లో పెన్సిల్ కానీ ఒక పెన్ కానీ తీసుకొని చెప్పినప్పుడు మీరు రాసుకోండి. అవి మీరు కనీసం అండర్లైన్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు ధ్యానిస్తానికి, దానిని మీరు ప్రభు మీతో మాట్లాడటానికి, మీరు ఇతరులకి బోధిస్తానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దగ్గర ప్రభా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నాం. ఈ పరిశుద్ధమైన మంగళవారంలో నేను మమ్మల్ని ప్రవేశింపజేసా. నీ సిలువు సమీపం అవుతున్నప్పుడు నేను నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటూ తండ్రి చిత్తమును చేస్తూ కఠినమైన వాక్యమును నువ్వు ఆ దినమును నేను బోధించే విధానం మేము చూస్తున్నాం ప్రభా. ఎలాగనైనా నువ్వు మానవదారిగా ఉన్నప్పుడు పవిత్రముగా యథార్థముగా అయ్యా నైనా నీ జీవితముని ఎంత యథార్థముగా నువ్వు కాపాడుకున్నావు. అలాంటి యథార్థత మాకు అనుగ్రహించు. నీకు భయపడేవారుగా, లోబడేవారుగా, నీ అడుగుజాడలు నడిచేవారుగా కృప చూపించు. ఈ సమయంలోనైనా నన్ను నీ సిలువ చోట మరుగుపరిచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు పరిశుద్ధమైన ఈ మంగళవారంలో హోలీ ట్యూస్డే అంటారండి. మరి జనరల్గా కొన్ని సంఘములో ఉన్నవారు ఉన్నవారు ఈ రోజుని అంత పెద్దగా పట్టించుకోరు. కానీ మరి ఈ ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్, ఈ డినామినేషన్ ఉన్నవారు ఈ దినంను కూడా వారు ఎక్కువగా దేవుని వాక్యం అందు ధ్యాస ఉంచుతాం అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ దినములో ఏమేమి జరిగినాయి అనే సంగతి మనం చూడాలి. దానికి ముందు ప్రభు నిన్న వారు బేతనీ నుంచి యెరూషలేముకి వెళ్ళారు. మరలా యెరూషలేములో ప్రభు మందిరం శుభ్రం చేశాక మందిరం కొరడాతో కొట్టి వారినందరినీ ఉన్న దుర్మార్గతని దేవుని మందిరం అపవిత్రపరిచే వారిని వెళ్ళగొట్టాక ప్రభు మరల దారిలో ఆ శపించిన చెట్టు, అంజూరపు చెట్టు, దాన్ని చూచి పేతురు, ప్రభా నువ్వు పలికినట్లే చెట్టు ఎండిపోయింది అన్న మాటలు చెప్తూ మనం చూస్తున్నాం. వారు మరలా సాయంకాలం సమయంలో బేతనీకి వెళ్ళిపోతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. మరి ముఖ్యంగా ప్రభు సిలువుకి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ సమయం ఆయన బేతనీలో ఉంటాం. ముఖ్యంగా మరియా మాత, లాజర్ వారు ప్రభుకి ఎంతో హృదయంకి సమీపంగా ఉంటాం. వారు ఎంతో ప్రభువుని ప్రేమించినట్లు వారు ప్రభు సన్నిధిని, ప్రభు వారి గృహంలో ఉంటాం ఎంతో ధన్యతగా భాగ్యం ఎంచుకుని ప్రభువుని వారు ఎంతో ప్రేమను చూపించినట్లు మనం చూడగలుగుతున్నాం. మరి ఈరోజు మరలా ప్రభు బేతనీ నుంచి మరలా యెరూషలేముకి ఆయన వచ్చారు. ఇక్కడ కొన్ని రెఫరెన్సెస్ మీకు చెప్తున్నానండి. మొదటగా ప్రభు కొన్ని విషయాలు బోధించాడు ఈ రోజున. మొదటగా పరిసయ్యులు, శాస్త్రులు ప్రభువుని ప్రశ్న చేశారు. ఏం ప్రశ్న చేశారంటే చూడండి, మత్తయి సువార్త 21 అధ్యాయము, మత్తయి సువార్త 21 అధ్యాయము 23 నుంచి ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 21 అధ్యాయం 23 నుంచి చదవండి. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చానని అడుగగా,
చాలు. ఇక్కడ ప్రభువు చూసినట్లయితే ప్రభు మొదటగా ఆ పరిచయులు శాస్త్రులు, నువ్వు ఎవరు, నువ్వు ఎందుకు నువ్వు మందిరం వ్యాపారం నువ్వు పాడు చేసావు, నువ్వు ఎందుకు నువ్వు దేవుని మందిరం నువ్వు శుభ్రం చేయాలనుకున్నావు అని ప్రభు మీద కోప్పడ్డారు. కోప్పడి ఎవరిచ్చారు నీకు అధికారము అని ప్రభువుని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి ప్రతికూలముగా మరలా ప్రశ్న వేశాడు. ఏమండి, బాప్తిసం ఇచ్చే యోహానికి ఎవరికి అధికారం ఇచ్చారు? ఒకవేళ మనుషులు అధికారం ఇచ్చి ఉంటే వారు మనుషులు వారిని తిరగబడతారని భయపడ్డారు. కానీ దేవుడు అధికారం ఇస్తే మీరు ఎందుకు నమ్మలేదు అని ప్రభు ప్రశ్నిస్తారని మాకు తెలియదు అని చెప్పినప్పుడు ప్రభు కూడా అలాగనే నాకు ఎవరు అధికారం ఇచ్చారు, నేను చెప్పను నీకు అని ప్రభు వారితో సవాలుకి ప్రశ్నతోనే అక్కడ ఆ సంభాషణను ముగించినట్లు ప్రభు మనం చూస్తున్నాం. ఎంత గొప్ప జ్ఞానం అండి దేవుడికి. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది నిజంగా మనం యేసుని చూసి నేర్చుకోవాలి. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడైనా ఆయన గొప్పతనమని, ఆయన మహిమని ఆ పరిచయులు శాస్త్రులకి వివరించలేదు, కానీ బోధించలేదు. కానీ అక్కడ వారి ముందు దేవుడు సూరకార్యాలు కావాలని చేయలేదు, ఎందుకంటే వారు దేవునికి విరోధముగా ఉన్నారండి. చూసినట్లయితే వారు దేవుని కార్యమును వారు చూడలేకపోయారు. ప్రభు మరి అక్కడి నుంచి వారి మధ్య నుంచి వెళ్ళిపోయి ప్రభు 2 ఉపమానములు ఆ రోజు బోధించాడండి. ఒకటి, 2 కుమారులు ఉపమానం బోధించారు. 2 కుమారులు 2 కుమారులు ఉన్నారు. దాని తండ్రి అడుగుతాడు, 2 కుమారులు ఎవరు వెళ్ళి పొలంలో పనిచేస్తాడు అంటే పెద్ద కుమారుడు మొదటగా వెళ్తానంటాడు కానీ తను వెళ్ళడు. అలాగే రెండో వాడు వెళ్తానంటాడు కానీ వెళ్ళనంటాడు కానీ వెళ్తాడు. సో అక్కడ చూసినట్లయితే వారు స్టార్ట్ చేశారా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్షమించండి, కొంచెం కరెంట్ పోయింది. కరెంట్ మరి పోయిన వల్ల మరలా రీకనెక్ట్ అవుతాను కొంచెం టైం పట్టింది. దేవుని మహాకృప బట్టి దేవుడు మరలా ఈ అవకాశాన్ని కలుగజేశాడు. సో మీరు ఇంచుమించు మనకు ఒక 52 నిమిషాలు మనము డిస్కనెక్ట్ అయినప్పటికీ దేవుడు మరలా మనం కనెక్ట్ అవుతానికి దేవుడు సహాయం చేశారు. సో మీరు ఒకసారి లైవ్లో ఆన్లైన్లో మీరు ఉంటే మరలా మీరు ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయొచ్చు, లేకపోతే సేమ్ లింక్ మీరు షేర్ చేయండి. సో వాక్యంలో ఇందాక డిస్కనెక్ట్ అయింది లైవ్. సో మరలా మనం రీకనెక్ట్ అవుతానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సో మనం ఇందాక వాక్యంను ధ్యానించినప్పుడు అది 2 కుమారులు గురించి ఉపమానముని ఒక తండ్రి ప్రభు చెప్తున్నట్టు చూస్తున్నాం. ఒక తండ్రి తన పెద్ద కుమారుని వెళ్ళి పని చేయమన్నప్పుడు తను వెళ్తానంటాడు, వెళ్ళడు. అలాగే రెండో వ్యక్తిని వెళ్ళమంటే క్షమించండి, మొదటి వ్యక్తి వెళ్ళమంటే వెళ్ళనంటాడు కానీ వెళ్తాడు. రెండో వ్యక్తి వెళ్తానంటాడు కానీ వెళ్ళడు అని చెప్పి ప్రభు దానికి అర్థం కూడా చెప్పినట్లు చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 21 అధ్యాయము 31లో శుంకర్లు పరిసయ్యులు శుంకర్లు వేశ్యలు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు అనే మాటను మనం చూస్తున్నాం. అదేలాగా 32వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 21:32. యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులు మీరు అంటే పరిసయ్యులు శాస్త్రులు గురించి ప్రభు గద్దిస్తున్నట్లు, వారి గురించి హెచ్చరిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత మరొక ఉపమానము ప్రభు సెలవిచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆ ఉపమానములో ద టెనెంట్స్
భూమిని స్వాస్థ్యంగా ద్రాక్షరసంని లో పనిచేస్తున్న చూడండి 33 వచ్చిన ఒకసారి చదవండి, మీకు కొంచెం అర్థమవుతుంది. ఇంటి యజమానుడు ఒకడు ఉండను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుర్తుకిచ్చి దేశాంతరము పోయాను. మళ్ళీ ఆ కాపులు ఉన్న వారి గురించి వారి దగ్గర నుంచి యజమానుడు ప్రతిఫలం ఎదురు చూసినప్పుడు వారు ఆ పనివారిని నిందించినట్లు అవమానించినట్లు మనం చూస్తున్నాం. అలాగనే మనిషి కుమారుడు 42వ వచనం యేసు ప్రభు ప్రవచన రీతిగా ఈ మాట చెప్తున్నా. ఒకసారి మీ బైబిల్ చూడండి, మత్తయి 21:42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయమూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. యేసు ప్రభు నిషేధించబడిన రాయి, త్రోసివేయబడిన రాయి, ఆయన మూలరాయి అవుతున్నట్లు చూడగలుగుతున్నాం. ఎలా వారు ఇంటి భూస్వామిని లేదా ల్యాండ్ ఓనర్ ద్రాక్ష పొలముకి అధికారమైన దేవుణ్ణి వారు విసర్జించారో, పనివారిని అపహాసించారో, చివరికి తన కుమారుని పంపించినప్పుడు వారు ఎలా హతం చేశారో, అలాగే యేసుప్రభుని కూడా వారు హతం చేసినట్టు మనం చూస్తున్నాం. ఆయన వాక్యముని అపహాసించినట్లు మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ప్రభు బోధించారండి. సో దాని తర్వాత ప్రభు మనం చూసినట్లయితే మార్కు 12, లూకా 21లో విధవరాలు కానుక మనం చూస్తాం. 2 కాసులు తను దేవుని మందిరంలో ఇస్తాం. ఆ విషయంలో ప్రభు ఆమెను చూసి మెచ్చుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం. మరి అంత మాత్రమే కాదు, ప్రభు ఆ రోజు పరిచర్యల గురించి వారి గురించి 7 శ్రమలు 7 O's అని చూస్తున్నాం. మత్తయి 23:13-36 ఆ విషయాన్ని కూడా ప్రభు ఆ రోజే బోధించినట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, మత్తయి 24:1-25, 46, అలాగే మార్కు 13, లూకా 21లో 15:5-36 ప్రభు ఆ మందిరము యెరూషలేము మందిరము పడగొట్టే విషయము ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఆ మందిరము దేవుని ఉగ్రతని ఆ మందిరం మీద రాబోతుంది, ఆ పట్టణం మీద రాబోతున్న సంగతులు ప్రభు వారికి ముందే బయలుపరుస్తున్నట్లు మనం చూడగలుగుతున్న ప్రవచన రీతంగా 70 ADలో యెరూషలేము నాశనం అవుతున్నప్పుడు ఆ మందిరంలో కూడా నాశనమైనవి, అది మనం చూస్తున్నాం. సో దేవుడు ఆ రోజు ముఖ్యంగా మంగళవారమున ప్రభు ఈ విషయాలు బోధించారండి. ముఖ్యంగా పరిచర్యలు వారు చేసిన అవినీతిని బయటపెట్టినందుకు వారు ప్రభు మీద ఈర్ష్యను పగను ఎక్కువగా వారు ప్రభు మీద చూపించినట్టు మనం చూడగలం. దానికి ప్రతికూలంగా ప్రభు వారిని ఖండించినట్లు, వాక్యముతో వారిని సరిదిద్దినట్లు, ఉపమానములతో వారు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఈ సమయమును ఎంతో ఒక భారమైన విషయముగా మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ప్రభు ఆ ప్రత్యేకమైన బోధ ఈ మంగళవారం ఎక్కువ ప్రసంగం ఆయన చేసినట్లు మనం చూస్తున్నాం. మళ్ళీ వెనస్డే కానీ థర్స్డే చూసినట్లయితే ఆయన అధికముగా ప్రార్థనలో ఉన్నట్టు, ఆయన అధికముగా ఎక్కువ సమయము దేవునితో సమయం గడిపినట్లు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మాత్రం ఎక్కువ సువార్త పరిచర్య, చివరిసారిగా అనేకమైన విషయములు దేవుడు శిష్యులతో మందిరములో మరలా గడుపుతాము అనే సంగతి మనం చూస్తున్నాం. చూడండి, యేసు ప్రభు ఒక వ్యక్తి జీవితంని, ఒక వ్యక్తిలో ఉన్న లోపముల్ని ఎత్తి చూపించేవాడుగా ఉంటున్నామండి. బైబిల్ చాలామంది మనం చదవం కారణం ఏంటంటే, బైబిల్లో మన హృదయంలో ఉన్న రహస్యాలు మనకు కనబడుతుంటాయి. మన హృదయంలో ఉన్న వ్యత్యాసాలు, మన హృదయంలో ఉన్న లోపములు కనబడుతుంటాయి. కానీ అవి చాలామందికి ఇష్టం ఉండదండి. 2 పేతురు 3వ అధ్యాయం ఒకసారి మనం తిప్పినట్లయితే 2 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. అంత్యదినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. చాలు, ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, అంత్య దినములు, ద లాస్ట్ డేస్. యేసు ప్రభు సిలువ యాగానికి వెళ్తున్నప్పుడు ప్రభువుని వారు అపహసించారు. ఎవరు అపహసించారు? మతబోధకులు, పరిచర్యలు, శాస్త్రులు. ఈ దేవుని వాక్యముని వారు అపహసించారు. యేసు ప్రభుని అపహసించారు.
యేసు ప్రభుని దూషించారు, యేసు ప్రభుని ప్రశ్నించారు. యేసు ప్రభు ఎవరండి? ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన సంఘానికి శిరస్సు, ఆయనే సర్వము. కానీ ఆయన అపహాసించారు. అపహాసిస్తాము మాత్రం కాదు, కానీ వారు అపహాసిస్తూ అక్కడ ఒక మాట ఉంది చూడండి, ఏంటంటే వారు స్వకీయ దురాశ, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, ఫాలోయింగ్ దేర్ ఓన్ ఈవిల్ డిజైర్స్. ఏమంటే చీకటిలో ఉన్నవాడు దేవుని బోధ, ప్రభువు వారిని పరిశీలి శాస్త్రుల్ని ముందు రోజు మందిరంకి వెళ్ళి మందిరంకి వెళ్ళి మందిరంలో ఉన్న దుర్మార్గతనమని పరిశుద్ధపరుస్తున్నాడు. కొరడాయిచ్చుని కొట్టి ఆడ ఉన్న అపవిత్రతని వెళ్ళగొడుతున్నాడు. ఆ వెళ్ళగొట్టిన సంగతిని వీరు విని, అయ్యో దేవుడు వచ్చి మమ్మల్ని సరిచేశాడు, ప్రభువు ఇలా ఖండించింది కరెక్టు, మేము దేవుని మందిరమును వ్యాపార నిలయముగా మేము మార్చేశాము అనే గ్రహింపు అవగాహన లేని వారుగా దానికి ప్రతికూలంగా వారు ఏం చేయాలనుకున్నారంటే యేసుని చంపాలనుకున్నారు. ఈ స్వకీయ దురాశ, వారు స్వకీయ దురాశను వెంబడించచ్చు. చూడండి, ఫాలోయింగ్ యువర్ ఓన్ ఈవిల్ డిజైర్స్. క్రీస్తుని వెంబడించే వాళ్ళు స్వకీయ ఉండదండి, సెల్ఫ్ ఉండదు. క్రీస్తుని వెంబడించే వారికి ఏమండి దుర్మార్గం ఉండదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కడు తన స్వకీయ దురాలోచనలు, స్వకీయ దురాశలు, స్వకీయ దురివాంఛలు, ఏమండి పరాయవాడు భార్యను కోరుకుంటాం, ఏమండి అన్యాయమైన సొమ్మును దోచుకుంటాం, మోసం, వ్యభిచారము, దుర్మార్గ కార్యము. చూడండి, చీకటి ప్రజలు వీరు దుర్మార్గతనమును చేస్తూ, దుర్మార్గతనములో నివసిస్తూ, దుర్మార్గతనములో ఉంటూ మరలా వీరు ఏం చేస్తారు తెలిసింది? రెస్పాన్స్ అయిన వీరు దేవుని దూషిస్తారు, అపహాసిస్తారంట, ప్రభువుని అపహాసించేవారుగా ఉంటారంట, ప్రభువు వాక్యమును అపహాసించేవారుగా ఉంటారు, ప్రభువు చేసే కార్యాలను చూసి అపహాసించేవారుగా ఉంటారు. ఈ వీరి గురించి మనం వీరు ఎవరో కాదండి, ఈ పరిశీలు స్వభావం. పరిశీలు యేసు ప్రభు వారికి ఎంతో వారిని బోధించినప్పటికీ వారు ఎన్నో సంగతులు వారు చూసినప్పటికీ గ్రహించుకోలేకపోయారు. కారణం ఏంటంటే వారు మనోనేత్రములు, వారు హృదయములో ఉన్న ఆ డంబము, ఆ గర్వము వారిని గుడివారం చేసేసింది. దానికి ప్రభు ఏమన్నాడో చూడండి, మత్తయి సువార్త 23వ వచనం 13 నుంచి చదువుదాం, చదవండి. మరి అక్కడ 7 మొదటి 13 చదవండి దయచేసి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. చాలు. ఇక్కడ ఒక మాట ప్రభు చాలా మొదట 7 విషయాలు చెప్పారు పరిశీలన గురించి. కానీ ఫస్ట్ 2 వర్డ్స్ యూజ్ చేశారంటే మీ వేషధారులారా, హిపోక్రెట్స్. ఈరోజు ఈ మాట ఏమంటే చాలామంది క్రైస్తవులకు చెల్లుతుందండి. వేషధారులు అనేవాడు ఏమంటే బయట ఒక రూపము, లోపల ఒకటి. దేవుడు అలాంటి వారిని అంగీకరించాడు. దేవుడు అలాంటి వారిని ఎంత మాత్రమును క్షమించడండి. వేషధారు సౌలు అంటాడు సమూయేలుతో, ఏమంటాడు? నేను పాపం చేశాను కానీ మనుషుల ముందు వచ్చి నన్ను గణపరచు. వేషధారమైన స్థితి, వారి పాపముని ఒప్పుకుంటానికి బహిరంగంగా అందరి ముందు వారు దుర్మార్గతను ఒప్పుకుంటానికి వారు ఇష్టపడరు. వారు మనుషులకి ముందు మంచివారుగా ఉండాలని ఆశిస్తారు. వారు హృదయం అంతరం కుళ్ళిన వాసన కుట్టినట్లు మనం చూడగలుగుతాం. యేసు ప్రభు వారిని, ముఖ్యంగా పరిశీలిని వేషధారులు అని పిలుస్తున్నారండి. వారు ఎలాంటి స్వభావం ఉన్నవారు అనేది మనం చూస్తున్నాం. మూడవదిగా ప్రభు పరిశీలిని ఏమని పిలిచాడంటే చదవండి, 16వ వచనం చదవండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఇక్కడ అందుడైన మార్గదర్శకులు వీళ్ళు ఎట్లంటే వీరు వాక్యం బోధిస్తారు, వీరు ప్రార్థన చేస్తారు, వీరు నీతి కార్యాలు చేస్తారు, వీరు ఎదుట ఎంతో ఒక భక్తులలాగా నటిస్తారు. కానీ వీరి హృదయంలో దేవునితో ఎలాంటి విధమైన అన్యోన్య సహవాసం ఉండదండి. దేవునితో ఎలాంటి విధమైన సంబంధం ఉండదు. దేవునితో ఎలాంటి విధమైన ఆత్మ నింపుదల ఉండదు. చూడండి, ఈరోజు ఒక విశేషతను మనం గమనించాలి. ఎంతోమంది ఈరోజు దొంగలు దేవుని రూపములో, దేవుని సేవకుల రూపములో, దేవుని బిడ్డల రూపంలో వచ్చి
తోడేలు లాంటి వారు గొర్రెలను చంపుతున్నారండి. చూడండి, ఈ పరిసయ్యులు మొదటిగా వారు గుడ్డివాడు ఎలా ఇంకొక వ్యక్తిని నడిపిస్తాడు? దేవుని వాక్యము ఎవరు గైకొన్నారో, ఎవరైతే దేవుని వాక్యమును వినరో, ఎవరైతే దేవుని వాక్యము ప్రకారం జీవించారో వారు గుడ్డివాడే. చూస్తున్నానంటారు కానీ వారు చూడలేరు, గ్రహించుకుంటానంటారు కానీ గ్రహించుకోలేని వారుగా వారు ఉంటామనేది మన వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రమే పరిసయ్యుల గురించి ప్రభు ఏమన్నారంటే, వారు గుడ్డివారు, వారు వేషధారులు. దాని తర్వాత 25వ వచనం ఒకసారి చూడండి, కొంచెం ముందుకెళ్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమున వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను సెల్ఫ్ ఇంటెలిజెన్స్, దోపుతోను అజితేంద్రియ అంటే గ్రీడీనెస్, పిసనారితనం, దోపిడి, ఈ స్వభావం అనేది కలిగి ఉంటారు పరిసయ్యులు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు, దేవుని సేవ విషయంలో నమ్మకంగా లేరు, ఐకికమైన విచారముల్లో ధన సంపదలతో కూడి ఉన్నారు. అంత మాత్రంగా 26వ వచనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, పరిసయ్యులారా, మొదటగా మీరు మీ పాత్రను మీరు లోపల శుద్ధి చేసుకోండి. లోపల శుద్ధి అనేది చాలా ముఖ్యం. ఎలాగ మన దేహాన్ని మనం శుద్ధి చేసుకోవాలని ఆశిస్తాం, ముమ్మారు స్నానం చేస్తాం, ఎంతో ఖరీదైన క్రీములు రాసుకుంటారు, పౌడర్లు రాసుకుంటారు, దీనికి ఎంతో సుఖాన్ని ఇస్తారు, మందులు ఇస్తారు, మాత్రలు ఇస్తారు, ట్యాబ్లెట్లు ట్రీట్మెంట్లు ఇస్తారు, భోజనం పెడుతుంటారు, సుఖంగా కాపాడుకుంటారు వారి శరీరాన్ని కష్టపడనివారు. కానీ ఈ శరీరం అనేది పైరూపమైన కవర్, నీ హృదయాంతరం అనేది ముఖ్యం. దేవుడు అంటున్నాడు, నీ హృదయం నువ్వు శుభ్రం చేసుకో. ఈ పరిశీలి శాస్త్రులు ఎలాగంటే వీరు అంగీలు వేసుకుంటారు, ఎంతో ఒక దైవికమైన రూపం ఉంటుంది వారికి. వారు అలాగా నడుస్తుంటే ఆ ప్రజలు ఆ ఘనతని వారు మనుషులు ఎదుట ఒక ఏదో వారు పరలోకం నుంచి వచ్చిన దేవతల వాళ్ళు చూపించుకుంటారు. కానీ దేవుడు వారిని చూసి ఖండిస్తున్నట్లు, వారు చేస్తున్న దుర్మార్గమైన కార్యాలతో చూపిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, ప్రభు వీరిని తిట్టినట్టు ఎవరు తిట్టలేదండి, ఈవెన్ సాతాను కూడా తిట్టలేదు చెప్పాలండి. ఇక చూడండి ఏమన్నారు, చూడండి ప్రభు అంటున్నాడు, చూడండి 27వ వచనం దయచేసి చదవండి దయచేసి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నాగపరుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ. ఈరోజు దేవుని దృష్టిలో మనం అక్రమముగా ఉన్నామా? ఈవెన్ నీ ఆలోచనలు కూడా పవిత్రత లేనప్పుడు, నీ నోటి మాటలు నీ సత్యం లేనప్పుడు నువ్వు అక్రమముగా ఉన్నవాడవే, నువ్వు దౌర్భాగ్యుడివే, నువ్వు దుర్మార్గుడివే, నువ్వు పాపకార్యములతో నిండి ఉన్నవాడవే. 33వ వచనం కొంచెం ముందుకు వెళ్దాం, మనకు అంత సమయంలో చదువుతానికి. 33వ వచనం చదవండి ఒకసారి. సర్పములారా, సర్ప సంతానమా. చూసారండి, సర్పములారా, సర్ప సంతానము. బాప్తిస్మిచ్చి యోహాను ఇదే మాట మాట్లాడాడు పరిశీలి శాస్త్రంతో. యేసు ప్రభు అంటే సర్పం అంటే ఎవరండి? సర్పం ఏంటి? సర్పం ఏంటి? దేవుడికి పాముని చేసింది ఆయన కదా, పాముని మరలా అంతగా తిడతాడేంటి? పాముని రూపించింది ఆయన కదా. కానీ దేవుడు మాట్లాడే సర్పము వేరు. సాతాను ఆ రూపం తీసుకున్నాడండి, జంతువు రూపం తీసుకున్నాడు. సాతాను చేయలేదు పాముని, దేవుడే వేశాడు పాముని. కానీ సర్పం అనే ఆది సర్పం సర్పెంట్ ఏ సర్పం అయితే అవ్వను మోసం చేసిందో, పాము మాట్లాడదు కదా, మాట్లాడద్దు పాము. కానీ ఈ పాము ఏదైనా తోటలో మాట్లాడింది. ఏం పాము అది? అదే సాతానుగాడు. సర్ప సంతానమా అంటే సాతాను సంతానమా, సాతాను బిడ్డలారా, సాతాను కుమారులు కుమార్తెలారా. ఎవరు వీళ్ళు మందిరంలో కూర్చుని పొద్దున్నుంచి పాటలు పాడేవాళ్ళు, చప్పట్లు కొట్టేవారు, వాక్యాలు చెప్పేవారు, యాజకదానం చేసేవారు. ప్రభు వారిని పట్టుకుని ఖండిస్తున్నాడు. సర్ప సంతానమా,
ఏ సర్పమునైతే అవ్వను మోసం చేసిందో ఆ సర్పాన్ని దేవుడు కలువరి శిలువలో చిత్తకొట్టేశాడు. కానీ ఆ సర్పముతో నింపబడిన వారు, సర్పాన్ని ఆరాధించేవారు, సర్పానికిలో నువ్వు పాపం చేయనప్పుడు పాప కార్యములలోకి నువ్వు బంధించబడి ఉంటావు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈ సర్ప సంతానము మిమ్మల్ని ప్రభు ఒక మాట అంటున్నాడు. అక్కడ చూడండి 33వ వచనం. అది నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు. అసలు ఈ మాట మీకు అర్థమవుతుందో లేదు. యేసు ప్రభు వీరికి ఆల్రెడీ తీర్పు తీర్చేశాడండి. ఏమండి, వీళ్ళకి ఆల్రెడీ జడ్జ్మెంట్ ఇచ్చేశాడు. మిమ్మల్ని నరకము నుంచి తప్పించుకోవడానికి ఎవడు మిమ్మల్ని కాపాడగలడు? ఎలా తప్పించుకుంటారు మీరు? ఏమంటే నరకము నుంచి తప్పించుకోవాలంటే యేసు ఒక్కడే మార్గం. యేసు ప్రభు తప్ప నరకము నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు నీకు. కానీ ఆ ప్రభువునే నువ్వు విసర్జిస్తే, ఆ ప్రభువునే నువ్వు అసహించుకుంటే, ఆ ప్రభు రక్తమునే నువ్వు అవమానపరిస్తే ఇంకా నీకు ఎవడున్నాడు రక్షిస్తానికి? ఎంత చాలా ఖచ్చితంగా ప్రభు వారికి బోధించినట్లు మనం చూస్తున్నామండి. కానీ అపవాదితో నింపబడి ఉన్నవారండి. అపవాది వేసే తంత్రముల్లో ఒకటేంటంటే, అపవాది దేవుని వాక్యం విననివ్వకుండా, దేవుని కార్యములు చూడనివ్వకుండా చెవులని, నేత్రములని మందం చేస్తుంది. గ్రహించుకోలేరు. ఇప్పుడు ఈరోజు వాక్యం ఇలా చెప్తున్నా కూడా ఇది సాతాను వల్ల జరుగుతుంది, ఇలా మీరు చేసి తప్పు అని చెప్పినా కూడా వాళ్ళు కొంచెంసేపు నవ్వేసి లేకపోతే ఏసేసి దాని తర్వాత మరలా అదే కార్యం చేస్తారండి. వాళ్ళే మారరు. ఎందుకంటే అపవాది చాలాసార్లు కొంతమంది స్పందన ఉండదు. అంతేలా అలా వాక్కుంటారు, వాళ్ళకేం పని అని అలా అనుకుంటారు. కానీ ఒకటి జాతి గమనించండి, దేవుని సేవకులుగా దేవుని మాటలు చెప్తున్నప్పుడు నీ పాపస్థితిని నువ్వు గ్రహించుకుని, నీ దుర్మార్గ స్థితిని నువ్వు విడిచిపెట్టకుండా, నువ్వు నీ దుర్మార్గముని కొనసాగిస్తూ నీ స్వనీతితో నీ స్వకీయ ఆశలతో, దుర్మార్గమైన ఆలోచనలతో నువ్వు కొనసాగుతూ మరల దీనిపైన మరల దేవుని నామాన్ని దూషిస్తున్నావంటే నువ్వు అపవాది సంతతి. అలాంటి వారికి విమోచించేవారు ఎవరు లేరు. సో ఆ రోజు ప్రభు ఇట్స్ రఫ్ డే చెప్పాలంటే ప్రభుకి చాలా కఠినమైన దినం అది. ఎందుకంటే ప్రభు మొత్తం ఫుల్గా ఇచ్చుకున్నాడండి. ఏమండి, అసలు కాంప్రమైజే లేదు. వాళ్ళ మొహాలు మాడిపోయినాయి. వాళ్ళు ఆ రోజు డిసైడ్ చేసుకున్నారు ఇంకా ప్రభుని చంపేయాలి అట్టనే సరే, ఈయన బతకనిస్తే మనం బతకలేమరా అని వాళ్ళు తీర్మానం చేసుకున్నారండి. ఆ రోజు వారు ప్రభు ఖచ్చితంగా వారికి చెప్పాల్సినప్పుడు వారి హృదయ స్థితిని వారు తీసుకోలేకపోయారు. ఏమంటే వారు గ్రహించలేకపోయారు. వారు ప్రభు దగ్గరికి క్షమాపణ అడగలేకపోయారు. ఏమండి, ఈరోజు అలాగే ఉన్నారు చాలామంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు వారి హృదయాన్ని సరిచేసుకోలేకుండా, పరిశుద్ధపరచబడకుండా ప్రభువు మార్గములు నిలవలేని వారుగా ఉన్నారండి. ఈరోజు మీ జీవితంలో అలా ఉన్నాయా? మీ బ్రతుకులు అలాగ ఉన్నాయి? ఒకసారి ఆలోచించండి, ఒకసారి గమనించండి. మరి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు మరి దాని తర్వాత ఖచ్చితమైన మాటలు బోధించి మరలా ఆయన బోధించిన తర్వాత మరి ఒక సంగతి ఇక్కడ జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రభు మత్తయిలో మనం చూసాము. మరి లూకాలో ప్రభు మత్తయి 24-25, మార్క్ 13, లూకా 21:5-36 ఈ 3 సువార్తల్లో మనం చూస్తున్న ప్రభు యెరూషలేము మందిరం, ఎందుకంటే మందిరం పెట్టుకుని విర్రవీగుతున్నారండి ఆ పరిచయాలు. మా మందిరం ఉంది, మేము యాజకులమి, మేము ప్రవక్తలమి, మేము ధర్మశాస్త్రం బోధించే వాళ్ళమి. ఆ రోజుల్లో మందిరం ఉండి, ఈ రోజుల్లో మందిరం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అందరూ ఎవరైనా ఒకే చోట రావాలి. సో ఆ మందిరం పెత్తనం అంటే మామూలు విషయం కాదు. అది చాలా చెప్పాలంటే యెరూషలేము మందిరం అది ఒక గొప్ప ఘనత పొందిన మందిరం. కానీ ఆ మందిరములో వీరు దేవుని సన్నిధి లేకుండా, దేవునికి ఇష్టం ఉండకుండా, ఇష్టానుసారంగా జీవించకుండా, యేసుప్రభుని అవమానిస్తూ, యేసుప్రభు వాక్యముని, ప్రసంగముని, దేవుడు చెప్పిన మాటల్ని తునీకరిస్తూ జీవించారు. ప్రభు అది కూడా చెప్పారు, ఈ మందిరంలో ఒక్కొక్క రాయి పడగొట్టబడుతుంది, యెరూషలేము పట్టణం నాశనం అవబోతుంది. అలాగనే యెరూషలేము పట్టణం నాశనం అవుతాం, మందిరం కూలగొట్టబడుతుంది. దాని తర్వాత
ఆఫ్టర్ దట్ మరలా మందిరము కట్టబడలేదు. యెరూషలేము మందిరం 44 సార్లు అటాక్ చేయబడింది, పాడు చేయబడింది. కానీ ప్రభు 70 AD యెరూషలేము, మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. దాని తర్వాత మందిరము కట్టబడలేదు. ఈరోజు ప్రస్తుత దినమున ఆ మందిరము చోట, సొలొమోను కట్టిన మందిరం దగ్గర డూమ్ ఆఫ్ రాక్ మసీద్ ఉంది అక్కడ. సో అది ఒక పెద్ద కాంట్రవర్సీ, ఇప్పుడు పెద్ద దాని గురించి యుద్ధము, ఎంతో ఒక గొడవలు మనం ఈరోజు న్యూస్లో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వారు దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణి అవమానించారు, దేవుణ్ణి దూషించారు. దేవునికి ముఖ్యత్వం ఇవ్వకుండా వారు మానవుడి క్రియలకి ముఖ్యత్వం ఇచ్చారు. దానికి ప్రతిఫలంగా వారు అనుభవం ఇచ్చారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు యేసు ప్రభు బిడ్డను అంటున్నావు, నువ్వు రక్షణ పొందానంటున్నావు, నువ్వు లెంట ఆచరిస్తానంటున్నావు, నీ దేవుని కోసం జీవిస్తానంటున్నావు. నీ భక్తి అంతా కూడా పైరూపమైన భక్తిగా ఉందా, లేకపోతే హృదయమంతరమైన భక్తిగా ఉందో? ఉపవాసముని దేవుని సన్నిధిలో కన్నీరు కాల్స్తున్నావా? అధికముగా దేవుని వాక్యమును చదువుతూ ఆయన అడుగుజాలు నడుస్తున్నావా? శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, అవమానముల్లో, నిందల్లో వెనక్కి చూడకుండా, లోకాన్ని చూడకుండా, పాపమును చూడకుండా పవిత్రముగా, పరిశుద్ధంగా నువ్వు ఉన్నావా? నీ ప్రవర్తన నువ్వు దేవుని దృష్టిలో యథార్థముగా నువ్వు కాపాడుకున్నావు? ఇవన్నీ ఒకసారి మనం పరీక్షించుకోవాలి, ఇవన్నీ మనం పరిశోధించుకోవాలి. దేవునికి ఇష్టమైన సారంగా మనం జీవించాలి. ఇది చాలా ముఖ్యం. దయచేసి స్థాయిలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాస సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఈ మంగళవారం దినమున సంఘములో ఉన్న తోడేళ్ళున్నాయన, సంఘములో ఉన్న గురుములున్నాయన, నువ్వు ఖండించినట్లు, సరిదిద్దినట్లు, సరిచేసినట్లు చూస్తున్నాం ప్రభా. అవునయ్యా, నీ రాకడతి సమీపంగా ఉంది. అపహాసించువారుగా, ఎగతాళి చేసేవారుగా, లేకపోతే అలాంటి వారితో మా చేతులు కలపకుండా నీ రక్తముతో కడగబడిన వారు, నీ మార్గములను అంతవరకు నడుచువారుగా, నీ కృపను పొందుకున్న వారు ఉండటానికి సహాయం చేయి అయ్యా. నీ రాకడతి త్వరలో ఉంది నాయన. మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటాను, కృప చూపించు. ఈ మాటలు వింటున్న బిడ్డలను దర్శించు, ప్రతి పోరాటం నుంచి విడుదల అనుగ్రహించు. ఇలాంటి దినముల్లో ఉన్న సమాధాన శాంతి మాకు దయచి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ మాకు తెలియపరచండి. దయచేసి ముఖ్యమైన గమనించండి. మరి గుడ్ ఫ్రైడే సర్వీస్ 9 గంటలకి R3 బ్యాంక్వెట్ హాల్ షేక్పేట్లో జరుగుతుంది. మీరు డామినోస్ పిజ్జా పైన. అలాగే ఈస్టర్ ఆరాధన పొద్దుట 10 గంటలకి అదే స్థలంలో జరుగుతుంది. దయచేసి ఈ 2 ఆరాధనలకు మీరు రండి. ఒక ఇంకొన్ని వివరాలు కావాలంటే స్క్రీన్ కనబడే నెంబర్కి మీరు తెలుసుకోవచ్చు. ఈ పరిచర్లో దేవుడు మిమ్మల్ని దీవించుంటే, మిమ్మల్ని దేవుడు ఈ పరిచర్య ద్వారా ముట్టుంటే, ఈ పరిచర్లో మీరు పాలు పొందండి. ఎంతోమంది మీరు మేలు అనుభవిస్తున్నారు, ఎన్నో కార్యాలు మీ జీవితంలో చూశారు. కానీ అనేక మంది ఈ పరిచర్లో పాలు పొందలేకపోతున్నారు. అలాంటి వారుగా మీరు కాక, దేవుడు ఇచ్చిన అవకాశాల ప్రకారం ఈ పరిచర్లు మీరు పాలు పొందండి. మీరు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా మీ కానుకలు మీరు ఈ పరిచర్లు మీరు విత్తచ్చు. అంత మాత్రమే కాదు, దయచేసి గమనించండి. మీ ప్రార్థన అవసరతలు ఆ స్క్రీన్ కనబడుతున్న నెంబర్ 8939392139 అనే నెంబర్కి మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ పంపించవచ్చు. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు అనేక మంది మీ ప్రార్థన విన్నప్పుడు మాకు తెలియపరుస్తున్నారు. మీకోసం వ్యక్తిగతంగా నేనే ప్రార్థన చేస్తున్నాను, నేనే మీకు జవాబిస్తున్నాను. దేవుడు కార్యాలు చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. విశ్వసించండి. మరి దేవుడు మీతో మీ జీవితంలో చేసిన కార్యాలు మరలా మాతో పంచుకోండి. మేము కూడా కలిసి ప్రభువును స్తుతిస్తానికి అవకాశం ఉంటుంది. మరి దేవుని చిత్తం మీద కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.